సంస్కృతి, తెలుగు సమాజం, తెలుగు ఆర్థిక వ్యవస్థ, ఈ మూడు ఏనాటికి ఒక్కటిగానే ఉంటాయి. దానిలో ఏ రకమైన భయం అక్కర్లేదు. అంచేత పెద్దలు వెంకయ్య గారు చెప్పినట్టుగా ఈ జయనామ సంవత్సరం ఉగాది నాడు గతాన్ని మరిచి అందరం తెలుగువాళ్ళం, అందరి ఆకాంక్షల్ని గౌరవించి భవిష్యత్తుని మలుచుకోవటం మన కర్తవ్యం. మూడవది, విలువైనటువంటి కాలాన్ని జాతి కోల్పోయింది గత 20-25 ఏళ్లుగా. చాలా విలువైన కాలాన్ని, ప్రధానంగా గత 10 ఏళ్లుగా. ఏడాదికి 1.5 మంది ఉద్యోగాల కోసం ఈ వేటలో వస్తున్నారు. ఏడాదికి 1-2 లక్షల ఉద్యోగాలు కూడా ఈవేళ పరిశ్రమల రంగంలో రావటం లేదు. ఒక గొప్ప అవకాశాన్ని గొప్ప ప్రమాదంగా మారుస్తున్నాం. వచ్చే 10 ఏళ్ళు పార్టీలు ఏమిటో పక్కన పెడదాం, సిద్ధాంతాలు పక్కన పెడదాం, రాజకీయాలు పక్కన పెడదాం. ఈ దేశాన్ని ప్రపంచంలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ జైంట్గా తయారు చేయకపోయినట్లయితే, కోటాను కోట్ల మందికి ఉపాధి కల్పించకపోయినట్లయితే 10 ఏళ్ల తర్వాత మనం ఇక్కడ కూర్చుని ఇంత ప్రశాంతంగా ఉగాది గడిపిన అవకాశం ఉండదు. నేను చాలా ఆశావాదిని. నిరంతరం ఈ దేశంలో గత 20 ఏళ్లుగా అపారమైనటువంటి ఆశావాదాన్ని వ్యక్తం చేస్తున్న కొద్ది మందిలోనే ఒకడిని. కానీ నేను మాట్లాడుతున్నానంటే దీనంత ఆషామాషిగా భావించకూడదు.